ఒక మేడం నిన్న కామెంట్ పెట్టారు. మా తోడికోడలు తెగ ఇబ్బంది పెడుతుంది మేడం, రాచి రంపాన్ని పెడుతుంది, ఏది కొనుక్కున్నా ఆవిడకి చెప్పాలంటుంది, ఏది చేసినా నేను ఇంటికి పెద్ద కోడల్ని నా బాధ్యత తీసుకోవాలంటుంది, ఏది బయటికి వెళ్ళినా నేను అడుగు బయట పెట్టాలన్నా ఆవిడ పర్మిషన్ కావాలి, లేదంటే రాచి రంపాన్ని పెట్టి గొడవలు పెట్టేస్తూ ఉంటుంది, ఇంకో తోడలకి చెప్పి ఇంకో తోడుకోళ్ళకి చెప్పి ఇలా గొడవలు పెడుతుంది మేడం. ఆవిడ విషయంగా నేను చాలా డిప్రెషన్కి గురవుతున్నాను, దీనికి సమస్యకి పరిష్కారం ఏంటి మేడం అని అడుగుతున్నారు. నా దాకా రావడం ఏంటండి సమస్యకి పరిష్కారం? మీకు తెలియట్లేదా? ఆవిడ మీ ఇంటికి ఎలా కోడలుగా వచ్చిందో మీరు కూడా సేమ్ అలాగే కోడలుగా వెళ్ళారు. ఆవిడ పెత్తనం అంటే ఏమి ఉండకూడదు ఇంట్లో. ఆవిడ పెత్తనం చేసింది అంటే మీ అత్తగారో మామగారో లేకుండా మీ తమ్ముళ్ళని మరదళ్ళని మీ వారిని మీ పిల్లల్ని మీ ఆడపడుచుల్ని అలాంటి వాళ్ళు ఎవరన్నా పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేస్తే పోనీ పెద్దది కదా అని వింటాం. అంతేగాని మీరు బయటికి వెళ్ళే విషయం, ఇంట్లో ఉండే విషయం, నగలు కొనుక్కునే విషయం, ఏం చీర కొనుక్కోవాలో అవన్నీ ఆవిడ పెత్తనం చేస్తానంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి? నేను ఎలా వచ్చానో కోడలుగా నువ్వు కూడా అలాగే వచ్చో మెదలకుండా ఉండు అని చెప్పండి, ఒకసారి సెట్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఎవరిది అనవసరంగా మనం దాన్ని ఎక్కువ రోజులు ప్రొలాంగ్ చేయకూడదు. స్టార్టింగ్లోనే కట్ చేస్తే సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయి. అర్థమైందా? అంతేగాని మనసులో పెట్టుకుని డిప్రెషన్కి వెళ్ళటం, ఆవిడకి చెప్పాలనుకోవడం, నేను ఎక్కడికి వెళ్తే మీకు ఎందుకండి, మీకేంటి సంబంధం అని చెప్పి అడగండి, ఒకరోజు మెదలకుండా ఉంటుంది. అర్థమైందా?